ఎలన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమంటారంటే మనుషుల్ని యంత్రాలు తయారు చేస్తాయి. సాధారణంగా ఏంటి, మనుషులు యంత్రాలను తయారు చేస్తారు. కానీ ఆయన చెప్తుంది ఏంటంటే భవిష్యత్ కాలంలో మనుషుల్ని యంత్రాలు తయారు చేస్తాయి అని అంటాడు. అది ఎంతవరకు సాధ్యం అన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. అది పాసిబిలిటీ ఉంది. ఏ విధంగా పాసిబిలిటీ ఉందో నేను ఇప్పుడు ప్రూఫ్తో సైతం నేను నిరూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం జంజాల పాపయ్య శాస్త్రి గారు అంటే ఆయన పుష్ప విలాపం అనేటువంటి ఒక పద్యాన్ని రాశాడు. ఆయన ఏమంటాడంటే అందులో, నేనొక పూల చెట్టు కడ నిలిచి తటానుల కొమ్మ వంచి అంటూ రాస్తాడు. ఆ రాసిన దాన్ని ఘంటసాల గారు పాడారు. ఆ రోజుల్లో ఆ ప్రైవేట్ క్యాసెట్కి చాలా పేరు వచ్చింది. అప్పుడు క్యాసెట్లు ఉండే కాదు, రికార్డ్స్ ఉండేవి, ప్లేట్స్ ఉండేవి. చాలా ఫేమస్ అయ్యారు. ఘంటసాల గారు ఫేమస్ అయ్యారు, జంజాల పాపయ్య శాస్త్రి గారు ఫేమస్ అయ్యారు ఆ పుష్ప విలాపం అనేటువంటి పాటతో. ఉన్న పలంగా ఒక రాయి నవ్వింది అనుకోండి, ఎలా ఉంటుంది? లేదు, ఒక సెల్ టవర్ నడుచుకుంటూ వచ్చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది?